ఈరోజు జిఎఫ్ఎల్ఎన్ మ్యాథ్స్లో పిల్లలకి మౌంటైన్లో ఉన్న పిల్లలకి కృత్యాల్లో ఏంటంటే అంకెల పరిచయం కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు నిర్వహించడం అనమాట. దీంట్లో భాగంగా మనకి తరల్ మెటీరియల్లో ఇచ్చినటువంటి కరెన్సీ నోట్లు ఉన్నాయి. వాటన్నిటిని ఇలా విడివిడిగా కట్ చేసుకుని వీటి నుండి పిల్లవాడిని తనకు నచ్చినటువంటి ఒక 6 కార్డులు తీసి ఆ తీసినటువంటి ఎన్ని కార్డులు అయితే తీసుకున్నాడో అలాగ ఈ బోర్డు మీద వేసి దాన్ని ఒక సంఖ్యావాచకంగా రాయటము చదవటము పిల్లలతో కృత్యాలు చేయిందాం. తేజ, ఇక్కడున్న కరెన్సీ నోట్లో నీకు నచ్చినటువంటివి ఏవైనా ఒక 6 కరెన్సీ నోట్లు తీసుకో. 6 కరెన్సీ నోట్లు త్వరగా తీసుకోవాలి. సరే, ఇప్పుడు నువ్వు తీసుకున్న నోట్లన్నీ వాటి యొక్క విలువ ప్రకారంగా వేటికవే పక్కన పెట్టుకో. అంటే 1లన్నీ ఒక చోట పెట్టుకో. 10s ఎన్ని ఉన్నాయి? ఇవి 10s. 100s ఇలా పెట్టుకో. 1000s అన్నీ ఇలా పెట్టుకో. సరే, ఇప్పుడు నువ్వు తీసుకున్న నోట్ల ప్రకారంగా 1s ఎన్ని తీసుకున్నావు? ఆ 2 అక్కడ వెయ్యి. 1s ప్లేస్లో 2 వెయ్యి. వెరీ గుడ్. 10s ఎన్ని తీసుకున్నావు? 1 చెప్పు. పెన్ 1s ప్లేస్లో ఉంటాయి. 100s ఎన్ని తీసుకున్నావు? 100s 1 వెయ్యి. 1000s ఎన్ని తీసుకున్నావు? ఎన్ని కరెన్సీ తీసుకున్నావు? 2 వెయ్యి. 2. మరి ఇప్పుడు నువ్వు తీసుకున్న కరెన్సీ నోట్లన్నీ పక్కన ఒక నెంబర్గా వెయ్యి, సంఖ్యావాచకంగా వెయ్యి. మొత్తం నువ్వు తీసుకున్న ఆ డబ్బులన్నీ ఎంత? చదువు చెప్పంతా. 100 కాదు, ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది? 12 చెప్పు మళ్ళీ. 2112. వెరీ గుడ్. పిల్లలు, మీకు నచ్చినటువంటి కరెన్సీ నోట్ని మీరు తీసుకుని 1s 10s 100s 1000s ప్రకారంగా పేర్చుకోండి. సరే పిల్లలు, మీకు తీసుకున్న కరెన్సీని బట్టి ఎన్ని తీసుకున్నారో ఏవైనా తీసుకున్నారో అక్కడ టేబుల్లో వేయమ్మా. వెయ్యి. 1s ఎన్ని తీసుకున్నా చూడు. అవి ఎలా ఉంచే పర్వాలేదు, గీత కొట్టేసి నువ్వు తీసుకున్నావు ఇక్కడ వెయ్యి. చూడు 1s ఎన్ని తీసుకున్నావు చూడు అక్కడ. 2. వెరీ గుడ్. 10s ఏమైనా ఉన్నాయా? లేవు, కాబట్టి 0. 100s ఎన్ని? 3. 1000s ఎన్ని? 3. ఇప్పుడు దాని నెంబర్ వేయమ్మా అక్కడ. నువ్వు తీసుకున్న కరెన్సీ నోట్లు తీసుకుని ఎంత అయింది? 3000 చెప్తూ 2 అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. వేతను వేసుకుని కరెక్టేనా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరు రండి. ఓకే అమ్మా, నువ్వు తీసుకున్న కరెన్సీని బట్టి అక్కడ సంఖ్య వేయి. 1s ఎన్ని? వెరీ గుడ్. 10s ఎన్ని? గుడ్. 100s 3. గుడ్. 1000s ఎన్ని? ఇప్పుడు నీ దగ్గర అమౌంట్ ఎంత ఉందన్నమాట? ఎన్ని డబ్బులు ఉన్నాయి చెప్పాలి. 1000s ఎన్ని? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ నీ దగ్గర ఎంత ఉంది అమౌంట్? నువ్వు వెళ్ళిపో. నువ్వు తీసుకున్న కరెన్సీ ఎంతో చెప్పు. డబ్బులు ఎన్ని ఉన్నాయి నీ దగ్గర మొత్తం? 1s ఎన్ని? వెళ్ళు. 100s ఎన్ని? 10s ఎన్ని? 2. 100s ఎన్ని? 2. 1000s ఎన్ని? 2. అన్నీ 2లే తీసుకున్నావా? మొత్తం నీ దగ్గర ఎంత ఉన్నాయి? డబ్బులు ఎన్ని ఉన్నాయి? గట్టిగా చెప్పు. చెప్పు, నీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అనమాట మొత్తం? వెరీ గుడ్. నీ దగ్గర ఎంత ఉందమ్మా అమౌంట్? వెయ్యి అక్కడ. 1s ఎన్ని? 10s ఎన్ని? 100s ఎన్ని? 3. 1000s ఎన్ని? 2. వెరీ గుడ్. వెయ్యి.
నీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అవుతుంది అప్పుడు చెప్పాలి. 2000. వెరీ గుడ్. రైటేనా పిల్లలు? సరే, ఇప్పుడు వాళ్ళు తీసుకున్న అమౌంట్ ఉంది కదా, అందరిలోకి ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది? అందరి దగ్గర కన్నా ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి? అక్కడ ఉన్న అమౌంట్ చెప్పండి, ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి? వెరీ గుడ్. ఎవరి దగ్గర బాగా తక్కువ డబ్బులు ఉన్నాయి? 1000. ఎక్కడుంది? అక్కడ ఎక్కడుంది 100?